హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై సెషన్. ఈ సెషన్లో ప్రిన్సిపల్, టీజీటీ మరియు పీజీటీకి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి పేపర్ 1 ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో తప్పనిసరి క్వాలిఫై అవ్వాలి. రైట్, మరి క్వాలిఫై అవ్వాలి అంటే గత వీడియోలో మనం తెలుసుకున్న వొకాబులరీ పార్ట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అవుట్ ఆఫ్ 100 మార్క్స్లో మోర్ దెన్ 20 to 25 మార్క్స్ అనేది వొకాబులరీ పార్ట్ నుంచి వస్తుంది. సో అది 30 మార్క్స్ వరకు పోతే రిమైన్ 70 మార్క్స్ అనేది గ్రామర్లోనే ఉంటుంది. ఈ 70 మార్క్స్ మనం సొంతం చేసుకోవాలంటే ఎలా, మనం ఏ ప్రణాళికతో చదవాలి, ముందు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ చాప్టర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, ఏ చాప్టర్ నేర్చుకున్న తర్వాత ఇంకొక చాప్టర్ నేర్చుకోవాలి, ఒక చాప్టర్తో పాటు ఇంకో చాప్టర్ ఎలా లింకప్ ఉంది, ఈ లింకప్తో పాటు మనం నేర్చుకుంటే గ్రామర్ ఎలా ఈజీగా అర్థమవుతుంది, వచ్చే క్వశ్చన్స్కి మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎలా రాయాలి, క్వశ్చన్స్ గతంలో ఏ తరహాలో ఇచ్చారు, భవిష్యత్తు కాలంలో ఏ తరహాలో క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, వీటి అన్నిటి గురించి పరిపూర్ణమైన అవగాహన తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గతంలో వచ్చినటువంటి టాపిక్ నుంచి మరి ఇంకొక విషయం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, రాబోయే రోజుల్లో క్వశ్చన్స్ ఏ తరహాలో వస్తున్నాయి, వచ్చే క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఎలా రాయాలి, మనం బాగా నేర్చుకోవాలి అంటే ఒక సరైన ప్రణాళిక, ఆ ప్రణాళిక అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను. ఒక టాపిక్ తర్వాత ఏ టాపిక్ చదవాలి, ఆ టాపిక్ తర్వాత ఇంకొక టాపిక్ ఎలా లింక్అప్ అవుతుంది, కరెక్ట్ పర్ఫెక్ట్ ప్లాన్ చేస్తే ఇంగ్లీష్ చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు ఈ వీడియోలో క్లియర్గా explain చేస్తాను. So before going to detail all this, it's my humble request to one and all the aspirants, please do like and subscribe my channel. If there is a time, please share this video to all the aspirants. అయితే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను, మనం ఛానల్ కొత్తగా పెట్టాం కాబట్టి ఖచ్చితంగా మీరు అందరూ షేర్ చేస్తారని ఆశిస్తూ, ఈ సెషన్ కానీ బాగా అర్థమైంది, నచ్చిందంటే మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ తెలియపరచండి. రైట్, మరి ఈ ఛానల్లో ఖచ్చితంగా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తే అనేక రకాలమైన అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొస్తాం. రైట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి ప్రిన్సిపల్, పీజీటీ, టీజీకి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే 299 రూపీస్కి మనం అందించాం. దాంట్లో లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్ ఉన్నాయి, 30,000 బిట్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ద బెస్ట్ మెటీరియల్ అండి. ఓకే, కానీ ప్రింట్అవుట్ ఆప్షన్ అయితే ఉండదు, చూసి చదువుకోవాలి. రైట్, మనం ఇక్కడ గమనించాల్సింది ప్రతి ఒక్క పర్సన్ చూడండి, నేను క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అందించాను. సో మనకి ముఖ్యంగా అప్లికేషన్ ఓరియంటెడ్ నుంచి బిట్స్ నుంచి టోటల్గా 20 మార్క్స్ వస్తున్నాయి. అప్లికేషన్ ఓరియంటెడ్ ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి? 20 క్వశ్చన్స్. బేసిక్ గ్రామర్ నుంచి 10 మార్క్స్ వస్తున్నాయి. అలాగే కంటెంట్ గ్రామర్ నుంచి, బేసిక్ గ్రామర్ నుంచి 10 మార్క్స్, కంటెంట్ గ్రామర్ నుంచి 40 మార్క్స్, అలా 40, 50 + 20. సో 70 మార్క్స్ వరకు గ్రామర్ పార్ట్ నుంచి వస్తుంది. ఈ 70 మార్క్స్ మనం సొంతం చేసుకోవాలి అంటే ఏ ప్రణాళికతో చదవాలి, ఎలా చదవాలి, ముందు ఈ 20 మార్క్స్ ఎలా వస్తుంది? కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్, మోస్ట్ ప్రిపేర్డ్ వర్డ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ప్రాపర్ వర్డ్, గ్రామటికల్ కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ పీసీటీ, టీసీటీ అండ్ ప్రిన్సిపల్కి ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఎర్రర్ అయితే ప్రిన్సిపల్కి 10 మార్క్స్ ఇచ్చాడు, అలాగే పీజీటీకి 10 క్వశ్చన్స్ ఇచ్చాడు, టీజీటీకి కూడా 10 క్వశ్చన్స్ ఇచ్చాడు. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ పీజీటీకి టీజీటీకి ఇవ్వలేదు, ప్రిన్సిపల్కి ఇచ్చారు, టీజీటీకి ఇచ్చారు. గ్రామటికల్ కరెక్ట్ ఆన్సర్ టీజీటీకి ఇవ్వడం జరిగింది, ప్రిన్సిపల్కి పీజీటీకి ఇవ్వలేదు. అయితే ఎక్కడ ఇవన్నీ రావాలి అంటే ఈ 20 మార్క్స్ మీ సొంతం చేసుకోవాలి అంటే, ఈ 20 మార్క్స్ మీ సొంతం చేసుకోవాలి అంటే ఏ టాపిక్ చదవాలి ఫస్ట్ థింగ్, ఇది మనం తెలుసుకోవాల్సింది. రైట్, మరి బేసిక్ గ్రామర్ నేనేం చేయాలి, ఈ 10 మార్క్స్ కూడా అంటే మినిమమ్ నాలెడ్జ్ ఉంటే గ్రామర్లో 10 మార్క్స్ మనం సొంతం చేయవచ్చు. ఈ 10 మార్క్స్ ఏ టాపిక్స్ నుంచి? ఆల్ఫాబెట్, సెంటెన్స్, సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్, హెల్పింగ్ వర్బ్స్, సింగులర్ అండ్ ప్లూరల్, జెండర్, మోడల్ వర్బ్స్, ప్రిఫిక్స్, సర్ఫిక్స్, ఈ చిన్న టాపిక్ మహా అయితే ఇవన్నీ కలిపి ఒక 4 అవర్స్ క్లాస్ ఉంటుంది, లేదా 5 అవర్స్ అనుకుందామండి. 5 అవర్స్ క్లాస్ మనం దృష్టి పెడితే 10 మార్క్స్ మన సొంతం అవుతుంది. రైట్, కానీ మీరు గమనించారు, ఈ 10 మార్క్స్ ఇక్కడ ప్రాధాన్యత కాదు. ఈ 10 మార్క్స్ ఈ టాపిక్స్ మనం నేర్చుకుంటే క్లియర్గా మనకి ఇక్కడ నేర్చుకుంటేనే ఇది అర్థమవుతుంది. రైట్, ఇప్పుడు కంటెంట్ గ్రామర్ ఎందుకు సరే అలా డివైడ్ చేశారంటే, ఒక పర్సన్ చదివేటప్పుడు ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ చదవాలని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపికతో ఆగండి, వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా వినండి, క్లియర్గా అర్థమవుతుంది. సో మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టారా, ఇంతకుముందు మొదలు పెట్టారా, లేదా ఆఫ్లైన్ క్లాస్కి వెళ్ళారా, ఆన్లైన్ క్లాస్కి వెళ్ళారా, బుక్స్ చదువుతున్నారా, ఏదైనా పర్లేదు, మీరు ఎక్కడ కోర్స్ తీసుకున్నా, బుక్స్ చదివిన, ఆన్లైన్ తీసుకున్నా, ఆఫ్లైన్ తీసుకున్నా, చదువుతున్నా, ఇంకా ఇవన్నీ, బట్ ద వే ఆఫ్ ప్రిపరేషన్ ప్లాన్ ఈజ్ మ్యాండటరీ. సో ఎక్కడ చదివినా నో ప్రాబ్లం, మంచిదే. ఏదైనా కోర్స్ తీసుకున్నా, నాకు దగ్గర కదా, వేరే దగ్గర కోర్స్ తీసుకున్నా మంచిదే, వేరే బుక్స్ చదివినా మంచిదే, ఏదైనా మంచిదే. కానీ సరైన ప్రిపరేషన్ ప్లాన్, సరైన చదివే విధానం అనేది సరిగ్గా ఉందా? ఆ విధానం అనేది సరిగ్గా ఉంటే మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేయవచ్చు. అదే నేను ఇప్పుడు నేర్పిస్తాను. ముందు ఏంటి అనేది తెలియపరిచిన తర్వాత ప్రిపరేషన్ ప్లాన్ చెప్తాను. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి మనకి ఇక్కడ దాదాపు ఒకదానికి అయితే 15 వచ్చింది, ఇంకో దగ్గర 15 వచ్చింది, ఇంకో దగ్గర 12 మార్క్స్ అలా వచ్చాయి.
సో ప్రిన్సిపల్కి 15, పీజీడీకి 15, టీజీడీ 12 మార్క్స్. టెన్స్ కూడా ఆర్టికల్, ప్రిపోజిషన్, క్వశ్చన్ టేక్, డిగ్రీ ఆఫ్ కాంప్రహెన్షన్, వాయిస్, స్పీచ్, క్లాస్, కండిషన్, లింకర్స్, సింపుల్, కాంపౌండ్, కంప్లీట్, లాంగ్వేజ్ ఫంక్స్. ఈ 13. నెక్స్ట్ 14ది సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్. 15ది పంక్చుయేషన్. సో టోటల్గా ఈ 15 చాప్టర్లు మనం చదువుకుంటే చాలు. అయితే ఈ 15 చాప్టర్లు మనం ఎలా చదవాలి సార్? ప్రతి ఒక్క పర్సన్కి ఇది ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇంగ్లీష్ చదివేటప్పుడు అర్థమవుతుంది, కానీ క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు ఈ కామన్ ఎర్రర్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇవన్నీ చేసేటప్పుడు ఎందుకు సార్ మిస్టేక్ జరుగుతుంది? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఆన్సర్ చూస్ చేసేటప్పుడు ఎందుకు మిస్టేక్ జరుగుతుందంటే ప్రిపరేషన్ ప్లానింగ్లో లోపము. సో ఎలా చదవాలి? ఫస్ట్ థింగ్ మీరు గమనించాల్సింది, ఫస్ట్ స్టెప్ నేను నేర్పిస్తాను. ఈ ఫస్ట్ స్టెప్లో మీరు నేర్చుకోవాల్సింది ఏమైనా ఉంది అంటే బేసిక్ గ్రామర్. ఓకే, ఇప్పుడు టైం లేదు సార్ అని అనొద్దు. సో దయచేసి ఈ టైం లేదు అనేసి 5 గంటలు కానీ మీరు కేటాయించకపోతే రానున్న రోజుల్లో 50 మార్కులు మిస్ అయిపోతావు. అది గుర్తుపెట్టుకోండి. బేసిక్ గ్రామర్లో ఫస్ట్ థింగ్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే సెంటెన్స్ పార్ట్ నేర్చుకోండి. ఓకే, మీరు ఎవరి దగ్గర కోర్స్ తీసుకున్న ప్రాబ్లం, నా దగ్గర తీసుకున్న, ఆన్లైన్ ఆఫ్లైన్ టెక్స్ట్ బుక్స్ చదువుతారు, ఏదైనా ప్రాబ్లం. సెంటెన్స్ రిలేటెడ్ ఉంటాయి. అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ అండ్ ఎక్స్క్లమేటరీ ఇవి. నెక్స్ట్ సింగులర్ ప్లూరల్. ఈ సింగులర్ ప్లూరల్ గురించి క్లియర్గా అవగాహన రావాలి. సింగులర్ ప్లూరల్ పైన అవగాహన లేకుండా వేరే టాపిక్ వెళ్ళొద్దు. సో కొన్ని సందర్భంలో సమ్ వర్డ్స్ ఇన్ ఆల్వేస్ సింగులర్, సమ్ వర్డ్స్ ఆర్ దర్ ఆల్వేస్ ప్లూరల్, సమ్ వర్డ్స్ లుక్ లైక్ ఏ ప్లూరల్ బట్ ఇట్ యాక్ట్ యాజ్ ఎ సింగులర్, సమ్ వర్డ్స్ ఆర్ దర్ it look like a singular but it act as a plural. ఇప్పుడు పీపుల్ అనే వర్డ్ ఉంది. పీపుల్ అనే వర్డ్ చూసిన వెంటనే మనం ఏమనుకుంటాము? చూసిన వెంటనే సింగులర్ అనుకుంటాం. పోలీస్ అనే వర్డ్ చూసిన వెంటనే మనం ఏమనుకుంటాం? సింగులర్ అనుకుంటాం. బట్ దీస్ 2 వర్డ్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ప్లూరల్. సో అందుకో సింగులర్ ప్లూరల్ మనం తెలుసుకుంటే రాబోయే ఎగ్జామినేషన్లో మనం ఈజీగా ఆన్సర్ రాయగలుగుతాం. సింగులర్ ప్లూరల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వన్ ఆఫ్ ది మేజర్ పార్ట్ ఇస్ దట్ ఈస్ ద హెల్పింగ్ వర్బ్ అండి. హెల్పింగ్ వర్బ్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. హెల్పింగ్ వర్బ్ మీరు నేర్చుకుంటేనే, హెల్పింగ్ వర్బ్లో టోటల్గా 24 టైప్స్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. సో ఈ బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, ఏ ఫార్మ్స్, మోడల్స్. బీ ఫార్మ్స్లో ఏం, ఈజ్, ఆర్, వాజ్, వేర్, బీ, బీన్, బీయింగ్. డూ ఫార్మ్ డూ, డిడ్, డస్, డన్, డూయింగ్. అలాగే హ్యావ్ ఫార్మ్స్లో హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్. మోడల్స్లో ఏమో విల్, వుడ్, సల్, సుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్. సో ఈ 24 వర్డ్స్ హెల్పింగ్ వర్బ్స్ ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి, ఎలా ఈ 3 చాప్టర్లు మీరు ఖచ్చితంగా నేర్చుకున్న తర్వాత ఒక 3 hours కానీ స్పెండ్ చేసి క్లియర్గా నేర్చుకున్న తర్వాతే వేరే చాప్టర్కి వెళ్ళండి. మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమస్సుమంజలి తెలియజేస్తూ చెప్తున్నాను. ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు. మీరు ఎంతగానో కష్టపడి చదువుతున్నారు, ప్రిపేర్ అవుతున్నారు, క్వశ్చన్ ఆన్సర్కి వెళ్ళేటప్పుడు రాంగ్ అవుతున్నాయి అంటే ఈ టాపిక్స్ పైన మనకి సరైనటువంటి అవగాహన లేక. ఎప్పుడైతే ఈ టాపిక్స్ పైన సరైన అవగాహన మనకి ఇక్కడ బీజం పడుతుంది. ఇంకా టైం ఉంటే జెండర్, జిరెండ్, ఓకే, సబ్జెక్ట్, ప్రిడికేట్ ఇవన్నీ నేర్చుకోండి టైం ఉంది అంటే. ఇప్పుడు టైం లేదు కాబట్టి ఉన్న తక్కువ సమయంలో ఇది బెస్ట్. ఎలా నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం కంటెంట్ గ్రామర్లో మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏమైనా ఉంది అంటే గుర్తుపెట్టుకోండి అమ్మా. కంటెంట్ గ్రామర్లో ఫస్ట్ వన్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది చాలా డీటెయిల్గా డెప్త్గా నేర్చుకోండి. పార్ట్ ఆఫ్ స్పీచ్లో అందరూ 8 రకాలు ఉంటాయి అంటారు, కానీ 80 రకాలు ఉన్నాయి పార్ట్ ఆఫ్ స్పీచ్లో. చాలా డీటెయిల్. పార్ట్ ఆఫ్ స్పీచ్లో నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. నౌన్లో ఉన్న 10 kinds, ప్రొనౌన్లో ఉన్న 15 kinds, వర్బ్లో ఉన్న 20 kinds, అడ్వర్బ్లో ఉన్న 15 kinds, అడ్జెక్టివ్లో ఉన్న 24 kinds, ప్రిపోజిషన్లో ఉన్న 6 kinds అండ్ కంజంక్షన్లో ఉన్న 3 kinds, ఇంటర్జెక్షన్ 1 kind. సో వీటన్నిటి గురించి అన్ని కైండ్స్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే దాని యొక్క డెఫినేషన్, ఈ పార్ట్ ఆఫ్ స్పీచ్లో డెఫినేషన్ గురించి అడుగుతున్నారు. సో ఒక వర్డ్ ఇచ్చి ఫైండ్ అవుట్ ది పార్ట్ ఆఫ్ స్పీచ్ అడుగుతున్నారు, లేదు అంటే డెఫినేషన్ గురించి అడుగుతున్నారు, లేదు అంటే దాని యొక్క ఎక్స్ప్రెషన్ గురించి అడుగుతున్నారు. ఇలా డిఫరెంట్ వేల క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఇక్కడ క్లియర్గా పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం నేర్చుకోవాలి. పార్ట్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్న ఇమీడియట్లీ టైమ్ ఈస్ దేర్, టెన్స్. ఈ 2 టాపిక్లు ఖచ్చితంగా మీరు 10 hours మీరు కేటాయించాలి ఇప్పుడున్న టైంలో. ఓకే, 10 hours కేటాయించాలి. ఎప్పుడైతే 10 hours మీరు కేటాయించుకుంటారో సెంటెన్స్, సింగులర్, ప్లూరల్, హెల్పింగ్ వర్బ్స్ ప్లస్ పార్ట్ ఆఫ్ స్పీచ్ టెన్స్ ఎప్పుడైతే 10 hours కేటాయించో దీనికి 3 hours. ఈ 13 hours చాలు. మిగిలిన మనకి టోటల్గా నేను ఎన్ని టాపిక్స్ చెప్పానమ్మా, దాదాపు అప్లికేషన్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి టాపిక్స్, అలాగే బేసిక్ గ్రామరు, అలాగే కంటెంట్ గ్రామరు, మొత్తం పైన ఒక నియర్లీ ఒక 30 టాపిక్స్ చెప్పుకుంటానా. అది ఒక 15, ఇది ఒక 5, 8, ఓకే 23, ఎక్కడ ఒక 7. ఓకే, సో ఒక 30 టాపిక్స్. ఈ 30 టాపిక్స్లో కూడా ఈజీగా అర్థమవుతుంది ఎప్పుడైతే ఈ 5 చాప్టర్లు క్లియర్గా నేర్చుకుంటారో. ఇవి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏంటంటే క్వశ్చన్ టేక్కి వెళ్ళండి. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే వాయిస్కి వెళ్ళండి. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే స్పీచ్కి వెళ్ళండి, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ పార్ట్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ కంపారిజన్కి వెళ్ళండి.
సో ఇవన్నీ ఏంటంటే ఒక స్టేజ్లో ఒక తర్వాత ఎందుకంటే సెంటెన్స్, సింగులర్, ప్లూరల్, హెల్పింగ్ వర్బ్ ఈ టాపిక్స్ ఇక్కడ నుంచి అన్నిటికీ రిలేషన్షిప్ ఉంటుంది. దీంతో పాటు అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే క్లాజ్ నేర్చుకోండి, క్లాజ్. నెక్స్ట్ కండిషనల్స్ నేర్చుకోండి, నెక్స్ట్ వన్ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నేర్చుకోండి, కండిషనల్. నెక్స్ట్ అయిన తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ నేర్చుకోండి, ఇలా ఒకదానితో పాటు ఒక పొంతన ఉంటుంది. కాబట్టి ఇవి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ 3 ప్లస్ ఈ 2 నేర్చుకున్న తర్వాత ఇవి నేర్చుకోండి. ఎప్పుడైతే ఈ 2 నేర్చుకుంటారో ప్లస్ ఇది ఈ 5 టాపిక్స్ నేర్చుకుంటారో ఇవన్నీ ఎక్కడి నుంచి ఇవన్నీ రిమైన్ మిగిలినటువంటి ఈ 7 టాపిక్స్ అనేది కూడా 7 టాపిక్స్ చాలా ఈజీ అయిపోతుంది. అంటే ఇక్కడ టోటల్గా మనం నేర్చుకోవాల్సింది 10 + 3 13 టాపిక్స్ నేర్చుకుంటే ఈ 30 టాపిక్స్ మనం ఈజీగా గెయిన్ చేయవచ్చు. కామన్ ఎర్రర్లో ఖచ్చితంగా సెంటెన్స్, సింగులర్, ప్లూరల్, హెల్పింగ్ వర్బ్ పైన రిలేషన్షిప్తోనే అడుగుతున్నారు. తర్వాత ఇవి నేర్చుకుంటే దీనికి సంబంధం లేకుండా ఆర్టికల్, దీనికి సంబంధం లేకుండా ప్రెపోజిషన్, ఈ సంబంధం ఉండదు పెద్దగా ఈ మనం నేర్చుకున్న దానిపైన. దట్ ఈ డిఫరెంట్. ఓకేనా? సో ఈ టెన్స్ పైన పరిపూర్ణమైన అవగాహన వస్తే అప్పుడు మనం కామన్ ఎర్రర్ కానీ, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ, ది గ్రామటికల్ కరెక్ట్ ఆన్సర్ కానీ, ప్రాపర్ ఆర్డర్ కానీ ఇవన్నీ ఈజీగా మనం చేయగలదు. సో ఈ విధానంలో నేర్చుకోవాలి. ఒకదానితో పాటు ఒక లింకప్ ఉంది. ఇప్పుడు యాక్టివేస్, పాసివేస్ చేసినా, స్పీచ్ చేసినా, దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసినా, డిగ్రీ ఆఫ్ కంపారిజన్ చేసినా ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్స్. ఎందుకంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ గురించి మీకు పరిపూర్ణమైన అవగాహన ఉంటేనే ఇవన్నీ నేర్చుకోగలుగుతారు. అందుకని టెన్స్ ఈజ్ ద మేజర్ పార్ట్. మీరు ఎంత టైం దొరికితే అంత టైం స్పెండ్ చేయండి టెన్స్కి. నేను టెన్స్లో అయితే దాదాపు 15 గంటలు నేను క్లాస్ చెప్పాను. సో అట్లీస్ట్ దాన్ని 10 అవర్స్లో మీరు చూసిన ఈ టెన్స్లో దాదాపు మనం ఇక్కడ 48 స్ట్రక్చర్ నేర్పించండి. 48 స్ట్రక్చర్ కానీ మీరు నేర్చుకోగలిగితే ఈజీగా గ్రామర్ అంతా ఈజీగా మరి హ్యాపీగా మార్క్స్ తీసుకోవచ్చు. అంటే మనం అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్, అలాగే అప్లికేషన్ ఓరియంటెడ్లో 20 మార్క్స్, బేసిక్ గ్రామర్లో 10 మార్క్స్, అలాగే కంటెంట్ గ్రామర్లో ఉన్నటువంటి 40 మార్క్స్. సో ఎక్కడికి టోటల్గా 70 మార్క్స్లో ఈజీగా 60+ వస్తుంది. ఎక్కడే మీరు క్వాలిఫై అయిపోతున్నారు. ఇంకా వొకాబులరీ చేతిలో ఉంది, కాంప్రిహెన్షన్ ఉంది. ఆ 30 మార్క్స్లో అట్లీస్ట్ మనకి 15 మార్క్స్, అట్లీస్ట్ మనకి 15 మార్క్స్ అంటే ప్రతి ఒక్క పర్సన్కి 75 పక్కా. ఇదే ప్రణాళికతో చదివితే ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇది నేను ఇచ్చే మాట. సో మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది సరైన విధానంలో ఉంటే ఖచ్చితంగా మనం ఈజీగా అనుకునే సాధించవచ్చు. సో మై డియర్ ఆస్పిరెంట్, నేను ఇప్పటి నుంచి ఏం చేయాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఇప్పుడు పార్ట్ ఆఫ్ స్పీచ్ వెరీ ఇంపార్టెంట్. పార్ట్ ఆఫ్ స్పీచ్ నుంచి కొంత బేసిక్ అవగాహన, షార్ట్ కట్ అంతా నేర్పించి దానికి పార్ట్ 1, పార్ట్ 2గా లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చారో ఆ క్వశ్చన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే టెన్స్ తీసుకున్నాను, అలాగే సెంటెన్స్ తీసుకుంటాను. ప్రతి ఒక్క టాపిక్కి ఈ 20 డేస్ టార్గెట్ 20 డేస్ తీసుకువచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ప్రతి ఒక్క చాప్టర్ ఎలా చదవాలి, ఎలా గుర్తుంచుకోవాలి, దాని నుంచి గతంలో క్వశ్చన్స్ ఎలాగ వచ్చాయి, రానున్న రోజుల్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, వాటిపైన పరిపూర్ణ అవగాహన మీకు కల్పిస్తూ ముందుకు నడిపించడానికి ప్రశాంత్ సార్ ఎప్పుడు మీ వెంటే ఉండడానికి సంసిద్ధంగా ఉన్నారు. కానీ మీరు చేయాల్సింది ఒకే ఒక పని. సో పిఆర్ ఎగ్జామ్స్ అడ్డా అనేది కొత్తగా స్టార్ట్ చేస్తాం కాబట్టి దయచేసి ఈ ఛానల్ని కొంతమంది షేర్ చేయండి. కొంతమంది షేర్ చేయడం వల్ల అందరూ సబ్స్క్రైబ్ చేసి అందరం కలిసి పోరాడదాం. 2025లో ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనం క్వాలిఫై, మనం అనుకున్న టీజీటీ, పీజీటీ అండ్ ప్రిన్సిపల్ జాబ్ సాధించి మనం ఉన్న స్థాయి నుంచి ఉన్నతమైన స్థానంలో ఉండడానికి, దోహదపడడానికి గొప్ప అవకాశం మనకి దొరికింది. కాబట్టి సో దీన్ని ఉపయోగించుకున్న అనుకున్నది సాధిద్దాం. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ.